హాయ్ హలో అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మూడో విడతకు సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులు పంపిణీ విషయం భాగంగా మంచి అప్డేట్ని అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. ఎవరైతే మూడో విడత కోసం రైతు భరోసా డబ్బుల కోసం కానీ ఎదురు చూసినటువంటి రైతులు ఉన్నారో వారందరికీ ఈ వీడియో అనేది చాలా వరకు అనేది ఉపయోగపడుతుందని అయితే నేనైతే అనుకుంటున్నాను. సో ఎవరైతే ఏ విడతలో కూడా రైతు భరోసా డబ్బులు జమ కాలేదని ఈ వీడియోని చూస్తున్నారో మీరు తప్పకుండా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. తెలంగాణలో ఉన్నటువంటి అర్హత ఉన్నటువంటి రైతులకి రైతు భరోసా డబ్బులు ఎందుకు జమ అవుతలేదు, అదేవిధంగా మూడో విడతకు సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులు ఈరోజు ఏ జిల్లాలలో జమ అయ్యాయి, మరి రేపు కూడా ఏ జిల్లాలలో జమ అవుతాయో కూడా మీకు ఈ వీడియోలో క్లుప్తంగా సమాచారాన్ని నేనైతే తెలియజేయడానికి ఈ వీడియో అనేది రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పుడే వచ్చినటువంటి లేటెస్ట్ సమాచారం ప్రకారం తెలంగాణలో యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద మార్చి 23వ తారీఖున మొదటి విడతకు సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులు సిద్దిపేటలోని రిలీజ్ చేయడం అయితే జరిగింది. నిధులను సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక అదే రీతిలో మొదటి విడత జమ చేసిన తర్వాత రెండో విడతకు సంబంధించినటువంటి డబ్బులు ఏప్రిల్ 23వ తారీఖు నాడు రెండో విడత డబ్బులను అయితే జమ చేయడం అయితే జరిగింది. ఈ రెండు విడతల్లో కలుపుకొని దాదాపు 5,700 కోట్ల రూపాయల నుంచి 6,000 కోట్ల రూపాయలు ఈ రెండు విడతల్లోనైతే ఖర్చు చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఇప్పుడు మూడో విడతకు సంబంధించినటువంటి డబ్బులను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం దగ్గర నిధులు అనేది లేకపోవడం ద్వారా ఇప్పటివరకు లేట్ అనేది చేయడం అయితే జరిగిందన్నమాట. మరి ఈ మూడో విడతకు సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 36,000 రూపాయల నిధులు 3 విడతల కింద 3 ఎకరాల నుంచి మొదలుకొని 10 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు, ఏ జిల్లాల్లో ఉన్నటువంటి రైతులకు రేపటి నుంచి ఈ రైతు భరోసా డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయనుందో ఈ వీడియోలో మనమైతే స్పష్టంగా ఈ సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. సమాచారాన్ని తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరు మన వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లను అయితే ఉంచుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి ఎంతోమంది తెలియని వారికి ఈ వీడియో అనేది వెళ్తుంది కాబట్టి. ఇక మనం వివరాల్లోకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతులందరికీ కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంచి శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగిందన్నమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రకమైన రైతులందరికీ కూడా, తెలంగాణలో అర్హత ఉన్నటువంటి రైతులందరికీ కూడా యాసంగి రైతు భరోసా డబ్బులను పూర్తి స్థాయిలో జమ చేసేందుకు ఎండ్ కార్డు అనేది పెట్టేందుకు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇక ఎప్పుడైతే రైతు భరోసా డబ్బులు ఎంత తొందరగా పూర్తి స్థాయిలో నిధులను జమ చేస్తారో ఆ తర్వాత వానాకాల సీజన్ సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులను అయితే ఇక్కడ జమ చేసేందుకు కసరత్తులను అయితే మొదలు పెట్టడం షురూ అయితే చేయబోతుందన్నట్లు ఇక్కడ వివరాలు అయితే తెలపడం అయితే జరిగింది. జూన్ 15వ తారీఖు లోపు 3 విడతల కింద మూడో విడత కింద 15 నుంచి 20 ఎకరాల లోపు పంట పండిస్తూ సాగు చేసినటువంటి రైతులందరికీ కూడా ఈ రైతు భరోసా డబ్బులను పూర్తి స్థాయిలో రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేయనున్నారు. మూడో విడత కింద మరో 300 కోట్ల రూపాయల నుంచి 3,000 కోట్ల రూపాయలని రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేసేందుకు ఇక్కడ ఆర్బీఐ నుంచి ప్రతిపాదన అయితే పొందడం అయితే జరిగిందన్నమాట. ఇక అదే రీతిలో ఇటు వానాకాల సీజన్ సంబంధించినటువంటి డబ్బుల కోసం కూడా ఇటు ఏదైతే నిర్ణయం అనేది నిధుల్ని సర్దుబాటు చేయాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక రేపటి నుంచి మొదలుకొని డబ్బులు జూన్ నెల 15వ తారీఖు లోపు పూర్తి స్థాయిలో డబ్బులను అయితే జమ చేయనున్నారు కాబట్టి ఆ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే తప్పకుండా రైతులు ప్రతి ఒక్కరు కూడా మీ ఖాతాకి కేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ మీరైతే తప్పకుండా చేయించుకొని అయితే ఉండాలి. ఎవరైతే ఎటువంటి అప్డేట్స్ చేసుకొని ఉంటారో వారికి మాత్రమే నిధులు అనేది ఇక్కడ నేరుగా జమ కావడానికి మీ ఖాతాలలో అవకాశాలు అయితే ఉంటాయి. ఇక ఈరోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.